హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన హై వోల్టేజ్ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. 5 సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ను 10 పరుగుల తేడాతో మట్టి కనిపించింది. తన ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ కు ఓపెనర్ అభిషేక్ శర్మ పూనకాలు తెప్పించి ఆరంభాన్ని అందించాడు. కేవలం 15 బంతుల్లోని 50 పరుగులు బాది ఈ సీజన్ లో ఫాస్టెస్ట్ 50 కొట్టి రికార్డు సృష్టించాడు. ఓపెనర్లు కిషాన్ 0 పరుగులకి అవుట్ కాగా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ తన క్లాస్ బ్యాటింగ్ తో స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు. 39 బంతుల్లో 6 4లు 2 6లతో 59 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ఉపంగా నిలవరించి గెలుపునిచ్చారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఆరంభంలోనే షాకులు తగిలాయి. స్టార్ ప్లేయర్లు సంజు శాంసన్ 7, రుతురాజ్ గైక్వాడ్ 19 పరుగులకి త్వరగానే అవుట్ కావడంతో సిఎస్కే ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు. 113 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో మ్యాథ్యూ షాట్ 34 జట్టును ఆదుకునే ప్రయత్నం చేసిన చేయడానికి తెగ కష్టపడ్డాడు. కానీ సాకిబ్ హుసేన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇషాన్ మలింగ తన స్పెల్ లో 3 వికెట్లు తీసి మ్యాచ్ ను మలుపు తిప్పగా ప్రఫుల్ హింగే వేసిన తొలి 2 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చాడు. కానీ చివరి ఓవర్లో 18 పరుగులు అవసరం కాగా కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా సన్ రైజర్స్ హైదరాబాద్ 10 పరుగుల తేడాతో గెలిచి పాయింట్ల టేబుల్లో 4వ స్థానంలోకి ఎగబాకింది. ఇక